ప్రధాన యాజకుడు బట్టలు వేసుకుని దోపం వేదిక పట్టుకుని దేవాలయంలో తిరిగేవాడు. అతను వేసుకున్న అంగీకి ఇక్కడ జానడు ఒక రంగు పట్టి ఉండేది. న్యాయ విధాన పథకం అంటారు. ఎడు చూసినా కొలిస్తే జానడు ఉంటది, అది సంచిలాగా ఉంటది. ఈ పైనేమో ఇశ్రాయేలు రాళ్లన్నీ పేర్చాడు, లోపలేమో 2 వస్తువులు పెట్టాడు. ఆ 2 వస్తువులు లోపలుంటే ఏమవుతుందో తెలుసా? బాగా గమనిస్తే యుద్ధానికి వెళ్ళాలా వద్దా అన్నప్పుడల్లా లోపల చేయి పెడితే 2 వస్తువులు వస్తాయి. దాని పేరు ఊరిము, రెండో దాని పేరు తుమ్మీము. ఈ 2 కలిగితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేస్తారట. ఈ 2 అనుకూలంగా పడితే వెళ్ళమన్నట్టు, ఈ 2 అనుకూలంగా పడకపోతే మానమన్నట్టు. అంటే ఇప్పుడు షిమ్యోను, లేవి ఏ అనుభవానికి వెళ్ళారో జాగ్రత్తగా గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? దేవుని యొక్క చిత్తం ఎరిగి నడిచే వాళ్ళగా ఉన్నారు. దైవ దీవెన వారికి వారసులుగా మార్చాడు. ఈరోజు ఆ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా. నీకు 2వ కొడుకు పుట్టాలి, ఆడు షిమ్యోను, లేవి. వీళ్ళిద్దరూ ఎలా ఉండి తీరాలి అంటే బైబిల్ లేఖనం ప్రకారం దేవుని యొద్ద విచారణ చేసి దేవుని చిత్తాన్ని కనుగొని జయవీరుడుగా సాగి వెళ్ళుదురుగాక. ఇజ్రాయేలు 12 గోత్రాలు ఉన్నారు. ఇటు చూడండి, అతను విలవండి. ఎందుకని? అతని దగ్గరే ఉంటాయి 2. మరి మన వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, కానీ దేవుడి చిత్తం తెలుసుకోవడం అతని దగ్గరే ఉంటుంది. యాజకుడా రా, లేవి రా, షిమ్యోను రా. నెమ్మదిగా అందులోంచి రాళ్ళు తీసి వేశారు. వేయగానే జవాబు కలుగుతూనే ఉంది. లేవికి ఇచ్చిన గొప్ప కార్యం ఏంటో చెప్పనా? యాజకత్వాన్ని దయచేశాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఏం దయచేశాడు? యాజకత్వాన్ని దయచేశాడు. యాజకత్వం అంటే ఇజ్రాయేలు అందరూ రావాలి, ద్వారం దగ్గర నిలబడతా. యాజకుడు వస్తాడు, ఏమిటయ్యా నీ సమస్య? నెమ్మదిగా చేతులు ఉంచుతారు, ప్రార్థన చేస్తాడు, అద్భుతమైన కార్యం అర్పణ చేస్తాడు, బలిపీఠం మీద ప్రార్థన చేస్తాడు. దేవుడు అంగీకరించి ఆ శాపాన్ని కొట్టివేస్తాడు. ఈ రోజున నిత్యముగా మాటలు అనేకులకి ప్రార్థనాపరుడిగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను చెయ్యబోతున్నాడు. యాజకుడు అంటే ఇతడు ఏ ప్రార్థన చేసినా ప్రభు కాదనకుండా అంగీకరిస్తాడు. లేవి ఎక్కడ ఉంటే వాడు వచ్చాడు, అయ్యా నేను పాపం చేశానయ్యా, మా ఇంటి వాళ్ళు నేరం చేశారు, గొర్రె పిల్లను తెచ్చానయ్యా, తీసుకురా. దానికి రక్తం చిందించాడు, బలిపీఠం మీద పెట్టాడు, నెమ్మదిగా చేతుల నుంచి ప్రార్థన చేశాడు. ఆకాశమందున్న దేవుడు అంగీకరించి అంటాడు కదా, వానికి క్షమాపణ కలిగింది, వాళ్ళకి శాపం నుంచి విడుదల కలిగింది. ఈ రోజున ప్రార్థన ద్వారా అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి.